నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సెక్రటరీ వెంకటరమణారెడ్డి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇందుర్తి గ్రామ సెక్రటరీగా పలువురు ప్రశంసలు అందుకున్నారని, గ్రామంలో కార్యదర్శిగా 10 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి పలువురు ప్రశంసలు అందుకున్నారని అన్నారు. చిగురుమామిడి మండలంలో 20 సంవత్సరాలుగా కార్యదర్శిగా ప్రజలకు సేవలందించారని అన్నారు. పెనుగొండ వెంకటరమణారెడ్డిని ఘనంగా సన్మానం చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, పదవి విరమణ పొందినా కేవలం పదవికే విరమణ అని మరిన్ని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ తాజా జడ్పీటీసీ గిక్రు రవీందర్, మాజీ జడ్పీటీసీ అందస్వామి, సింగిల్ విండో మాజీ చైర్మన్ రాంగోపాల్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కాజా మొయినుద్దీన్, రిటైర్డ్ సెక్రటరీ వెంకటరమణారెడ్డి, సెక్రటరీల మండల అధ్యక్షులు అజయ్, మట్టెల సంపత్, తాజా మాజీ సర్పంచులు శ్రీమూర్తి రమేష్, సన్నిల వెంకటేష్, బోయిని శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, తాజా మాజీ సర్పంచులు, ఎంపీడీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, కారోబార్లు తదితరులు పాల్గొన్నారు. కేవలం పంచాయతీ కార్యదర్శిగా నేను చాలాసార్లు వారి జీవితంలో కూడా ఆట కూడా మహాయిగారు లేదు అందరూ రండి. నిలబడిన తర్వాత నిలబడి అయిన తర్వాత ఇస్తా. గ్రామంలో కానీ మా మండలంలో కారోబార్లు అందరూ నేను ఇక్కడ జాయిన్ అయినాక నా చేతుల మీదుగా పెట్టిన కారోబార్లు ఒక 8 గ్రామాలకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాస్తవం వాళ్ళు ఏం మేము లేవు. వాస్తవం కారోబార్లు ప్రతి పని మాకు సహాయ సహకారం 100% పనుల వసూళ్ళే కానీ, ఆఫీస్ రికార్డులే కానీ, ఏ విషయంలో కానీ వాస్తవం వాళ్ళందరూ వాళ్ళు పని చేపడుతున్నాయి. ఈరోజు మాకు ఇంత మంచి పేరు వచ్చింది. వాస్తవం ఉపాధి కూడా లేబర్కు ఎంతో ఉపయోగపడే ఉపాధి ఫీల్డ్ కూడా ఈరోజు కూడా మాకు అందరి కార్యక్రమం మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు చేయబట్టమే మండలంలో లేబర్ ఉపాధి కల్పించిన వాళ్ళు మాకు కూర్చోరా. ఉన్నటువంటి సమయంలో సర్పంచ్గా రోడ్లు ఎట్లా పోషించాలి అని చెప్పి నాకు ఒక గైడ్ లాగా ఒక రాజకీయ గురువుగా వస్తామని చెప్పాలంటే నేను కాల్చుకుంటున్నాను. అంటే అసలు ఎట్లా నడిచిందో మాకు ఆ పీరియడ్ సన్నలతోటే సైగలతో ఎక్కడ కూడా ఈ గ్రామం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడైనా చూస్తామని కానీ నాకు తెలిసి పంచాయతీ కార్యదర్శులలో అద్భుతమైనది. నాకు వెంకటరమణారెడ్డి ఏ అంతర్గతంగా ఒక షాడో 2001 19సారి నేను శ్రీమారెడ్డి వారి సత్సంగం జరిగినప్పుడు నాకు ఒక గురువు చెప్పుకోవాలి. అందుకే అప్పుడే కొత్తగా సర్పంచ్ కాబట్టి మాకు అసలు ఏం లేదు. కొత్తగా అందరు సర్పంచ్లకు అనుకూలంగా ఉన్నా, వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నా. నేను ఏం చెప్పినా, నేను వయసులో చిన్ననైనా నాకంటే పెద్దోళ్ళు చేసి ఇప్పుడు చిరుమల రమణారెడ్డి చేసి
ఎంపీటీ ప్రభాకర్ రెడ్డి దాదాపు అన్ని గ్రామాలలో ఏ ఒక్క సర్పంచ్ కానీ ఏ ఒక్క ఎంపీటీసా కానీ నేను ఏ సూచన చేసిన ఆ సూచన ప్రకారం కానీ నాకు ఇది అట్లా కాదు నాకు చెప్పిన వాస్తవంగా అందరూ నాకు తెలిసిన కానీ నేను కరెక్టే చెప్పినా తప్ప మాత్రం ఎవరో తప్ప వడ్డీ లేదు. గ్రామంలో అభివృద్ధి జరగాలని ఈ పద్ధతి వాళ్ళకి తవ్వాలని చెప్పుకుంటూ గౌరవ పెద్దల సహాయ సహకారాలు అన్ని గ్రామాలలో నాకు అందించారు. పోతే ఒక్కొక్క వాస్తవంగా గ్రామాలలో పెన్షన్ల విషయాల్లో కానీ ఏ విషయంలో కానీ నాతో అయిన కాడికి నేను అన్ని గ్రామాలలో వృద్ధులుగా కానీ ఎవరు కానీ చాలా నేను హిందూ అతిపెద్ద హిందూ గ్రామంలో 400 చిల్లర ఉండే వాస్తవంగా ఇప్పుడు 876 పెన్షన్లు ఉన్నా అందరు అరుణాలు అందరికీ మురుగనూరులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నప్పుడు నాకు ఎంతో మొదలుగానే ఆ మురుగనూరు గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఇంత తేడా లేకుండా మనం మంచి పనులు చేసినాం. అందరికీ 247 ఇండ్లు వాస్తవంగా పేదలను గుర్తించడం ఆయన కొంతమందికి ఇచ్చిన వాస్తవంగా ఇవ్వలేదు. వాస్తవంగా పెన్షన్ ఇన్ని సంవత్సరాలు పనిచేసినట్టే ఈ మండల ప్రజల యొక్క అభినందనలు హామీలు ఉన్నాయి, అలా ఆత్మీయ ప్రేమ హామీ ఉన్నది. వాస్తవంగా ఈ మండలంలో 12 గ్రామాలు 9 గ్రామాలలో చేసిన, చిగురుమామలో 12 సంవత్సరాలు చేసిన, ఇందులో 16 సంవత్సరాలు చేసిన, బుంగనూరు చేసిన, రామాజీ చేసిన, కొల్లాపూర్ చేసిన, గుంట్లపల్లి చేసిన, రామపల్లి చేసిన. ఇవన్నీ గ్రామాలు అన్ని ఏ గ్రామంలో కానీ ఎలాంటి ప్రజలతో మమేకమై అందరు ప్రజలు సర్పంచులు ఎంపీటీసీలు కానీ వార్డు సభ్యులు అందరూ నాకు ఎన్నో విధాలు సహకరించారు. అలాగే మండల స్థాయి అధికారులు కూడా ఏ రోజు కూడా నన్ను ఏ మాట్లాడకుండా నేను ఆ విధంగానే ఎదుర్కొన్నా, ఆ విధంగానే వాళ్ళు ఆదరించారు. ఇంకొకటి మండలంలో పాత్రిక విలేకరులు వేరే మండలాలు చూసుకుంటే మన మండలంలో పాత్రిక విలేకరులు మాత్రం వాస్తవంగా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది నా విలువలో మాత్రం జరగాలి. వాస్తవంగా అందరు మంచి వాళ్ళు ఉన్నారు. సమానంగా వెళ్ళి ఇప్పుడు 90 నిమిషాలు నేను మా గురువు గారు మా పెద్దన్న గారు 1981లో మా స్వగ్రామం కొత్తపల్లిలో బాధ్యతలు చేపట్టి కొత్తపల్లి తర్వాత నల్లగొండ తర్వాత చిరుమౌను ప్రస్థానం స్టార్ట్ అయింది. 1990 నుంచి వెళ్ళి దాదాపు 2024 సంవత్సరం వరకు. ఈ కాలంలో ఒక 20 నెలలు మాత్రమే మన వేరే దానికి వెళ్ళడం జరిగింది. ఇంత సుదీర్ఘ సేవలు అందించి చిరుమామిడిలో సువర్ణ ఎంపీడీఓ సార్ గారికి, మరియు ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీఓ సార్ గారికి, మాజీ జెడ్పీటీసీ సార్ గారికి, మరియు ఏపీఓ సార్ గారికి, మాజీ సర్పంచులకు మరియు పాత్రికేయ మిత్రులకు, ఆత్మీయ సభకు వచ్చిన మరి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు, మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు నమస్కారం. ముఖ్యంగా మా ఇండూరు విలేజ్లో నిన్ననే వెంకటరమణారెడ్డి గారికి ఉద్యోగ విరమణ సన్మాన సభ చేసాం. ఎందుకంటే వృత్తిలో ఎక్కువ కాలం సినిమా, అందుకనే ఆ మాట అనాల్సి వచ్చింది. నేను కొత్తగా రిక్రూట్ అయ్యి విధులు నిర్వహించడానికి చిగురుమాట మండలానికి వచ్చినప్పుడు మాకు ఏం తెలియదు. అసలు ఎక్కడ పెన్ పెట్టాలి, ఎక్కడ పెన్ పెట్టాలి ఏం తెలియదు, ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడ సంతకం పెట్టాలి ఏం తెలియదు కదా. ఎందుకంటే వితౌట్ ట్రైనింగ్తో డైరెక్ట్ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన కార్యదర్శి అందరూ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఏ విధంగా చేస్తే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది అని వివరించేది. చెప్పరాని చెప్పేటి అన్నీ చెప్పేది. అట్లా మాకు మార్గనిర్దేశం చేసేది. అసలు నేను అనుకునేది ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, అంటే గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వేరే బయట ప్రాబ్లమ్స్ కానీ సన్మాన గ్రహీత అందన్న మరియు సభ్యులు ఈ సభలో పాల్గొన్నటువంటి నిత్యం గ్రామాల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల వికాసం కోసం పనిచేసేటువంటి ప్రస్తుత గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, మిలిటరీ సోదరులందరూ కూడా
నమస్కారం తెలియజేస్తూ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అందరికంటే ముందుగా సాంబార్ గురయ్య గారు బంధువుల గురించి చాలా విషయాలు చెప్పిండు. వారు ఉన్నటువంటి అనుబంధం నేను అక్కడ ఆ ఊళ్ళో పనిచేసిన కనుక కాంప్లికేటెడ్ టైంలో కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్నటువంటి టైంలో పనిచేసిండు. వాస్తవంగా ఈరోజు ఉద్యోగ ధర్మంలో భాగంగా 61 సంవత్సరాలు వయసు పూర్తి చేసినందున శ్రీ ఇనికొండ వెంకటరమణారెడ్డి పంచాయతీ కార్యదర్శి ఇందుర్తి గారు పదవీ విరమణ చెందడం జరిగింది. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనను సగౌరవంగా అందరూ అధికారులు, తన తోటి పంచాయతీ కార్యదర్శులు, ఇతర బంధుమిత్రులు అందరి ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అతన్ని సగౌరవంగా ఇంటికి పంపించడం జరుగుతుంది. తాను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాగే చలాకీగా ఆరోగ్యవంతంగా ఉండాలని, తన కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటూ నా యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో గౌరవ ఎంపీడీఓ గారి అధ్యక్షతన గౌరవంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినది. ఈ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు మరియు గౌరవ ప్రజాప్రతినిధులు, నా తోటి కార్యదర్శులు మరియు వివిధ గ్రామాల ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది అందరూ హాజరై నన్ను ఘనంగా సన్మానించి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు వారికి పేరు పేరున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.